గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశుల్లో అసలు ఏ రాశి వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి తగ్గట్టుగా పరిహారాలు ఏమిటి అనేది ఒక్కసారి మనము గ్రహించినట్టయితే గనక ఈ పరిశీలనలో ఈ పరిహార నిమిత్తంగా ఒకసారి మనము చూద్దాం. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి పుట్టినప్పటి నుంచి కూడా కొన్ని రకాలుగా కష్టాలు, కుటుంబ సమస్యలు, కుటుంబ బాధ్యతలు, అలానే ముందుకు కొనసాగుతూ ఉండగా మరొక కష్టాలు, ఫ్యామిలీ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఫ్రెండ్స్తోనూ బంధువులతోనూ అందరితోనూ మాట పడుకుంటూ కష్టాలు పడుకుంటూ ఉండేటువంటి రాశిలో వారు కుంభరాశి వారు. కష్టమే ఫలితం, కష్టయే జీవి, కష్టయే ఫలి అనేటట్టుగా ఉండేటువంటి రాశి వారు కుంభరాశి వారు. ఎన్నో రకాలైనటువంటి అవగాహనలు, ఎన్నో రకాల విషయాలు, విజయ సూచికలు, ఎన్నో రకాలైన అనుభవాలు ఉన్నటువంటి రాశి ఉందంటే కుంభరాశి. అందరికి సహాయం చేసేటువంటి గుణం, ఏ రంగంలో ఉన్న వారికైనా సలహాలు ఇచ్చేటువంటి తత్వం, ఎంతైనా సరే మంచి చేయాలని అనేటువంటి సద్గుణం ఉన్నటువంటి రాశి ఉంది అంటే కనుక కుంభరాశి. అలాంటి కుంభరాశి వారికి అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవడానికి, అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి ఎన్నో రకాలైనటువంటి యజ్ఞ యాగ హోమాలు చేసినప్పటికీ, ఎన్నో రకాల దానాలు ధర్మాలు చేసినప్పటికీ, ఎన్నో రకాల పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నప్పటికీ కూడా మీకు పనులు ముందుకెళ్ళవు. అవి ఏంటంటే ఎప్పుడు కూడా మీతో బాధిస్తుకుంటూ మిమ్మల్ని అంటపెట్టుకొని ఉండేటువంటి నవగ్రహాలు ఉంటాయి. వాటి యొక్క దోషాలు అవేంటంటే కొన్ని తెలియవు. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహం ఉండడం వల్ల ఆ గ్రహానికి సంబంధించినటువంటి సంబంధం ఉండదు. ఎదురుగా ఉన్నటువంటి ఆ ఒక గ్రహం ఏముంది, చెడు దృష్టి ఉందా, అశుభ దృష్టి ఉందా, మంచి శుభ దృష్టి ఉందా అనేది మనం గ్రహించుకోవాలి. అది మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. మనము గోచార ప్రకారంగా పుట్టినప్పుడు ఆ గోచారంలో చంద్రుడితో పాటు రవి కానీ, చంద్రుడితో పాటు శని కానీ ఉన్నారు అనుకోండి, మీకు ఇంకా జీవితకాలం కష్టాలు అలా కొనసాగుతూ ఉంటాయి. మీరు లైఫ్లో బ్లాక్ కలర్ వేసుకోకూడదు. ఏది శని మీ చంద్రుల్లో ఉన్నట్టయితే కనుక. అలానే మీరు అనుకోవచ్చు తల వెంట్రుకలు కూడా నల్లగా ఉంటాయి కానీ అది పుట్టుకుతో వచ్చినాయి, ఇబ్బంది లేదు, మనం కొని తెచ్చుకుని వేసుకోకూడదు. అలానే రాహు మీ చంద్రుల్లో ఉన్నప్పటికీ, అలానే కేతు మీ చంద్రుల్లో ఉన్నప్పటికీను, లేదా రవి మీ చంద్రుడితో కలిసి ఉన్నారా అంటే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు ముందుకెళ్ళవు. జాబులు అనుకున్నా కూడా ముందుకు వెళ్ళదు. ఇంట్లో ఎవరో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, మీకు వస్తుంది అనుకుంటారు, రాదు. డబ్బు సంపాదించాలనుకుంటారు, సంపాదిస్తారు కానీ మిగల్చలేరు. కాబట్టి ఇలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు మీరు ఏదో ఒకటి దానము ధర్మము చేస్తుంటారు. అవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. మీకు ఒక దశాబ్ద కాలం వరకైనా సరే ఏదైనా చేస్తే దశాబ్ద కాలం వరకు గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే కనుక మీరు వెండిలో మనకి దొరుకుతూ ఉంటాయి కృష్ణుని యొక్క ప్రతిమ. వెండిలో మనకి ఒక బోల్ ఉంటుంది, ఆ బోల్లో వెన్నపూస ఉండేలాగా దానిలో చేయి పెట్టి తీసేలాగా కృష్ణుని యొక్క ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమలు లేదా నిలబడినటువంటి కృష్ణుడు, లేదా ఉయ్యాలుగేటువంటి కృష్ణుడితో పాటు రాధాదేవి కాదు, ఇద్దరు కూడా ఉయ్యాలుగేటువంటి ప్రతిమలు, ఇవి వెండిలో మీకు లభ్యపడుతూ ఉంటాయి, సిల్వర్లో మీకు లభ్యపడుతూ ఉంటాయి. ఇలాంటిది ఒకటి తీసుకొని వారు ఒక 3 రోజుల పాటు ఇంట్లో పెట్టుకొని, వారు ఇంట్లో పూజించే దేవుని మందిరంలో పెట్టుకొని, ఇది వచ్చేసి వారు గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా వారు చేసి పూజ చేసి దానికి కూడా ధూపం వేసుకొని, దానికి కూడా నైవేద్యం పెట్టుకొని, ఆ ఒక ప్రతిమని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఇస్కాన్ టెంపుల్లో కానీ, లేదా ఆ రాములవారి ఆలయంలో కానీ, ఇతర విష్ణు ఆలయంలో కనుక సమర్పించుకోవాలి. అలా చేస్తే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా, అనుకున్న పనులు ముందుకు వెళ్ళేలాగా వీరికి జరుగుతూ ఉంది. మరొక విషయం ఏంటంటే ఆ 3 రోజుల పాటు వీరు, మొత్తం 4 రోజుల పాటు వీరు శాకాహారులుగా ఉండాలి. రెండోది నేల పడక చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 3 పనులు చేస్తే, ఇది చేసుకుంటే ఆ ఒక ప్రతిఫలం మీకు దశాబ్ద కాలం వరకు ఉంటుంది. దీనితో పాటు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకోవాలి. పసుపు కలర్లో ఉండేటువంటి వస్త్రం అంటే బ్లౌజ్ పీస్ అనుకోండి, ఒకటి తీసుకొని దానిలో నిమ్మ పండులో ఉండేటువంటి గింజలు ఒక 11,
గురిగింజలు ఏ కలర్లో ఉన్న పర్ల ఒక 7, అలానే లక్ష్మీ గవ్వలు ఒక 7, సాలగ్రామాలు చిన్నవి 2, దాంతోపాటు మీకు కొబ్బరికాయ నారికలం చిన్నది దొరుకుతుంది మీకు, అది ఒకటి వేసి దాంట్లో జాజికాయ, దాంట్లో కరక్కాయ, 2 రకాల మొద్దు ఒక్కలు వేసి దాంట్లో కొంచెం ఈ ఇది పటిక బెల్లం ఉంటుంది, అంటే బెల్లమైనా పటిక బెల్లమైనా ఇది వేసి ఇది మొత్తం ముడుపు కట్టాలి. ఈ ముడుపుని ఏం చేయాలి అంటే కనుక ఎక్కడైనా గ్రామ దేవతలు ఉన్నటువంటి ఆలయంలో ఈ ముడుపు తీసుకెళ్లి కట్టాలి. సంకల్పంతోనే చేయాలి సుమి. ఇవన్నీ కూడా సంకల్పంతో చేస్తేనే మీకు పనులు ముందుకు వెళ్తాయి. దీంతో పాటు వెండితో కూడినటువంటి మొలత్రాడు, ఇది కూడా మీరు ఎప్పుడు కూడా ఒంటి మీద ధరించుకొని ఉండాలి. ఈ యొక్క కుంభరాశి వారికి వెండితో కూడినటువంటి మొలత్రాలు పెట్టుకోవడం వలన స్త్రీలైతే కనుక ఎప్పుడు కూడా కాలికి మట్టిలు పెట్టుకుంటూ ఉండాలి, అంటే పట్టీలు ఉంటాయి పట్టాలు, అవి పెట్టుకుంటూ ఉండాలి. అవి అప్పుడే ఆ యొక్క చంద్రుని యొక్క శుభదృష్టి వీరికి కలుగుతూ ఉంది. అలానే ఆ యొక్క శని యొక్క అశుభ దృష్టి వీరికి తొలగి ఏ గ్రహాలు వీరి మీద చెడు దృష్టితో ఉన్నప్పటికీ కూడా చంద్రుడు చక్కగా వీరి దాంట్లో శుభదృష్టితో ఉంటే చాలు. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీరు అదృష్టవంతులు అవ్వచ్చు. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడు ఇప్పుడేమో ఏదో చేయించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకోలు కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరం అయిపోతూ ఉంటారు. ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు. వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఏదో పట్టి పీకుతూ ఉంటుంది, ఏదో సమస్య. ఇంతలోనూ పెళ్ళి భార్య దూరం అవుతూ ఉంటుంది, భర్త దూరం అవుతూ ఉంటారు, పిల్లలు దూరం అవుతూ ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతేనా జీవితం? కొంతైనా ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తరం వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యుబుల్. ఇందులో మనం పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలని ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుమును మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకుంటున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.